ఇదే ఉత్తరాంధ్రలో ఎప్పుడు చూడని విధంగా ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించాం. ట్రైబల్ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ఏకంగా 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఐటీడీఏ పరిధిలో, ఏకంగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ కూడా అడుగులు వేగంగా మనం ముందుకు వేయి చేస్తే ఈ పెద్ద మనిషి పూర్తిగా వాటి పనుల గురించి ఈరోజు పట్టించుకునే పరిస్థితులు ఎవడూ లేని పరిస్థితులు ఈరోజు ట్రైబల్ ప్రాంతం కనపడతా ఉంది. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనందరికీ కూడా పరిచయం. ఆ పనులు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో పనులు మొదలు కాల. బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి ఎప్పుడైంది అని అంటే అది మన హయాంలో. ఆ ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే మన హయాంలో. ఆ ప్రాజెక్టు 30% పనులు ఎప్పుడు పూర్తయ్యాయి అని అంటే అది మన హయాంలో. ఏదైనా కూడా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్రకు కానీ రాష్ట్రంలో మరొక చోట కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా అభివృద్ధి పథంలో పనులు ఏదైనా జరిగాయి అని అంటే చివరికి నాడు నేడుతో స్కూళ్ళు సైతం అభివృద్ధి ఎప్పుడు చెందాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే.